dear PMC, my 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 dear PMC. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియో పిఎంసి ద్వారా ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసేసి మాట్లాడేసి వాళ్ళకి విషెస్ తెలుపగలరు. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాలర్ తో మాట్లాడేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు మైడియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? నేను రేవతి మాట్లాడుతున్నాను విజయవాడ నుంచి రేవతి. హాయ్ రేవతి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే రేవతి గారు, మీరు ఇంతకు ముందు నాతో మాట్లాడినట్టున్నారు ఒకసారి. అవునండి, కాల్ చేశారు ఒక 4 days 5 days బ్యాక్. చూసారా ఎలా గుర్తు పెట్టుకున్నాను? నవ్వుతారండి, మంచిగా గుర్తు పెట్టుకుంటే మిమ్మల్ని. నవ్వుతారండి, మీరు ఇంటెలిజెంట్ అండి, గుర్తుపెట్టుకుంటారు. మీరు రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉంటారా రేవతి గారు? చూస్తామండి. మీరు బాగా యాంకరింగ్ మాత్రం బాగా చేస్తారండి. మీ వాయిస్ వినటానికి చూస్తా ఉంటారండి. పొద్దున్నే ఏంటి సంగతి? రేవతి గారు, మీరు హౌస్ వైఫ్ కదా? అవునండి. మీ అంటే పెళ్లి కాక ముందు మీరు ఏమనుకునే వాళ్ళు? అంటే మీ ఫ్యూచర్ గోల్స్ ఏ విధంగా పెట్టుకున్నారు? అసలు అవి ఫుల్ఫిల్ అయ్యాయా? అది ఇంకా అవ్వలేదండి, ట్రై చేస్తున్నాము. ఇంకా గోల్స్ కి దారిలో ఉన్నాం. ఉన్నాను. అయితే మీ గోల్స్ ఏంటి చెప్పండి. గోల్స్ అంటే ఏమి లేదండి, పిల్లలకి ఒక మంచి దారి చూపించాలి వాళ్ళకంటూ. ఏమండి, నేను పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అడగలేదు, పెళ్లికి ముందు ముందు కూడా అంటే ఒక జాబ్ చేయాలని మాత్రం అనుకునేదాన్నండి. ఏ జాబ్ అంటే? ఏదైనా పర్లేదా? ఏదైనా పర్లేదు. ఓకే, ఒక జాబ్ ఒకటి ఏదైనా చేస్తే బాగుంటదేమో అని అనుకున్నాను. ఇంకా స్టడీస్ ఇంకా చదువుతా ఉండగానే మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఇంకా ఇట్లా అలాగే అయిపోయింది. ఇంకా నేను మరి డిస్టెన్స్ లోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారా? డిస్టెన్స్ లో అయినా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారా? మరి డిస్టెన్స్ లో అయితే డిగ్రీ కంప్లీట్ అయిందండి. ఓకే, ఇప్పుడు ఈ డిగ్రీ కంప్లీట్ అయింది కదా, చూడాలి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఎగ్జామ్స్ ఏదైనా రావడానికి చూడాలి. నెక్స్ట్ నాకు తెలిసి మీరు చదువుకోవటం కన్నా మీ పిల్లల్ని చదివించుకోవడానికి ఎక్కువ టైం అయిపోతుంది అనుకుంటా. అవునవునండి, అది మాత్రం వాస్తవం. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? అయిపోతుంది నాకు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 1st క్లాస్ అండి, 2nd క్లాస్ కి వెళ్తారు. చిన్న బాబు ఏమో UKG అండి. ఇద్దరులో ఎవరు బాగా అల్లరి చేస్తారు? ఒకళ్ళండి ఇద్దరికి గోల్డ్ మెడల్స్ ఇవ్వచ్చు అయితే అల్లర్లో. ఫస్ట్ పెద్ద బాబుకి అండి, పెద్ద బాబు నుంచి చిన్న బాబు చేస్తాడు. ట్రైనర్ పెద్ద అబ్బాయి అయితే, పెద్ద ఫాలోవర్ చిన్న అబ్బాయి. వాళ్ళు చూసి చిన్నోడు ఇంకా ఎక్కువ చేస్తా ఉంటాడు. కాదు, జనరల్ గా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేను ఇలా నేనైతే ఇలా అల్లరి చేసేవాడిని కాదు, లేకపోతే ఇలా అల్లరి చేసేదాన్ని కాదు, చాలా కామ్ గా ఉండేదాన్ని, ఇట్లా చెప్తూ ఉంటారు కదా మనతో, అంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసి చెప్తూ ఉంటారు కదా. సో మీ పిల్లల్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు కూడా చిన్నప్పుడు అలాగే అల్లరి చేసేవాళ్ళ? లేదు, నేను ట్రై అంటే వీళ్ళని చూస్తుంటే నాకే హెల్తీగా అనిపిస్తుంది. అమ్మో, పిల్లలు అలాగే అనుకుంటారా? కాదు రేవతి గారు, ఎవరి కాళ్ళు అలాగే అనుకుంటారా? ఎవరికన్నా అలాగే అనుకుంటారండి. చిన్నప్పుడు నేను అల్లరి లేదు, పిల్లల్ని మనం అంటానే ఉంటాము. కాకపోతే ఆ ఏజ్ లో వాళ్ళు అందరికీ అక్కడ ఏం చేస్తారండి, ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే. అవును, కొంచెం మనం సహనంతో ఉంటే వాళ్ళ అల్లరిని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ వయసులో కాకపోతే ఇంకా ముసలి ఇంకా మిడిల్ ఏజ్ ఏమొద్దు, డైరెక్ట్ గా ముసలితనమే. సరే రేవతి గారు, ఈ రోజు ఎవరికైనా బర్త్డే విషెస్ గానీ, పెళ్లి రోజు కానీ, లేకపోతే షష్టి పూర్తి గానీ, లేకపోతే గృహప్రవేశాలు గానీ ఏదైనా ఉందా ఈ రోజు? ఎవరికైనా తెలియజేయాలా విషెస్? ఏం లేవండి, మళ్ళీ మా అందరి స్టార్టింగ్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అప్పుడు కాల్ చేసి చెప్తాండి.
ఓకే, అప్పుడు దాకా కాల్ చేయరా? మధ్యలో ఒకసారి చేస్తా ఉంటాను. మీ వాయిస్ వినడానికి మీ యాంకరింగ్ చూస్తా ఉంటాం కదా, మీకోసమే చేస్తాం. ఓహో, థ్యాంక్ యూ సో మచ్ రేవతి గారు. అయితే ఒక పని చేద్దాం, ఈ రోజు ఎవరైతే బర్త్డే గానీ ఏదైనా సరే అకేషన్, గుడ్ అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ రేవతి గారి తరపు నుండి, మై డియర్ PMC తరపు నుండి బెస్ట్ విషెస్. ఓకే ఓకే ఒకసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను రేవతి గారు. ఈసారి మీరు మాట్లాడినప్పుడు మీ పిల్లలతో కూడా మాట్లాడించాలి, సరేనా? ఓకే ఓకే, అది ఈసారి తప్పకుండా మాట్లాడి మీ పిల్లలకి కూడా అడిగానని చెప్పండి, హాయ్ చెప్పానని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి, PMCని కూడా వాచ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియర్ PMC. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి ఎవరు మాట్లాడేది? నేను మీ రైటర్ బాబుని. రైటర్ బాబు, ఓకే. అశోక్ గారా? మీరు నాకు గుర్తుండిపోయారు అశోక్ గారు. మీరు చెప్పిన స్టోరీ అలా ఉంది మరి. అదే కదా, కానీ మీరు ట్రై చేశారు దాని గురించి? యా, ట్రై చేశాను. వావ్, నాకు చాలా థాట్స్ వచ్చాయి, కానీ నేను చెప్పాలి అంటే ఒకవేళ చెప్తే నా థాట్స్ మీరు కాపీ చేస్తే అప్పుడెలా? కదా కాదండి, నేను ఎంతో కష్టపడి ఇష్టపడి రాసుకున్న స్టోరీ అది. నేనే ఓపెన్ గా చెప్తున్నాను. మీరు మీ ఐడియా సరే, మీ థాట్స్ నాకు యూజ్ అవుతున్నాయంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. కాపీ రైట్ నాకే కావాలి కదా నా థాట్స్ కి. రాస్తాను, నా పేరే రాస్తారా అని చెప్పేసి రాస్తాను. ఓకే అశోక్ గారు, మీరు చెప్పిన స్టోరీ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి కాలేజ్ లో జూనియర్, అబ్బాయి సీనియర్. సో తనకి లవ్ అంటే ఇష్టం ఉండదు. ఈ అబ్బాయి ప్రపోజ్ చేసినప్పుడు నన్ను ఇంప్రెస్ చేస్తే కనుక నేను ఇష్టపడతానని 6 months టైం పెట్టుకుంటారు. 3 months లోనే ఆ అమ్మాయి ఇంప్రెస్ అవుతుంది, రైట్? సో మాట్లాడుకోకూడదు, ఏం చేస్తే అంటే కలవకూడదు, మాట్లాడుకోకూడదు, చూసుకోకూడదు. కానీ ఆ అబ్బాయి చేసిన పనికి అమ్మాయి ఇంప్రెస్ అయింది. అవి ఏంటవి అనే కదా మీరు అడిగింది. చూసారా స్టోరీ ఎంత బాగా గుర్తు పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది, అంత బాగుంది మీ స్టోరీ. యాక్చువల్లీ నాకు వచ్చిన థాట్స్ ఏంటంటే, ఓకే ఆ అమ్మాయి ఏదైనా ప్రాబ్లం లో ఉంది అని తెలిసిన వెంటనే ఆ అబ్బాయి సేవ్ చేయటం కానీ, అమ్మాయిని ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయటం కానీ, లేకపోతే అమ్మాయికి ఫ్యామిలీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిల్ని అబ్బాయి సేవ్ చేయటం కానీ, అలాంటివి ఏమన్నా చేసి ఉండొచ్చు. కొంచెం దగ్గరికి వచ్చానా? వచ్చారు ఒక 10%. కాకుంటే అది కాదన్నమాట. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏమైతుందంటే ఆమె రియలైజ్ అవుతుంది, ప్రతి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఎవరున్నా లేకున్నా నాకు తను ఉంటాడు అని చెప్పేసి నమ్మకం అమ్మాయికి వస్తుంది ఈ ప్రాసెస్ లోనే. అది మీరన్నా ఒక సీన్ కూడా ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అందులో ఒక సిచ్యువేషన్ ఉంది. ఓకే, కాలేజ్ లో అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం ఫేస్ అయితే గనక ఈ అబ్బాయి సాల్వ్ చేయటము తెలియకుండా అలా. అది ఆ అమ్మాయి కానీ కాదు, ఎవరికి ఉన్నా సరే మనోడు వెళ్తాడు. కాకపోతే దానివల్ల ఎలా తెలుస్తుంది అంటే ఎవరు చెప్పకూడదు కదా. ఇప్పుడు ఈయననే ఆమె ఉన్నప్పుడు ఈయన వెళ్ళలేడు, ఈయన ఫ్రెండ్స్ వెళ్ళి నీకు హెల్ప్ చేసాడని చెప్పలేరు. అయినా అమ్మాయికి తెలియాలంటే అది మెయిన్ అన్నమాట. ఒక ఏమంటారు, తెలియకుండా నడిపిస్తున్నాడు కదని కదా. సరే పోన్లీ 20% అన్న రీచ్ అయ్యాను, మిగతా 80% చెప్పేయండి మీరైతే. 80% నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు చెప్తాను. టూ మచ్ అబ్బా ఇది. నేను కష్టపడి స్టోరీ అంతా గుర్తు పెట్టుకుని ఒక మంచి సీన్ చెప్తాను. ఒక మంచి సరే చెప్పండి. ఇది కూడా సేమ్ ఒక కథలో ఒక సీన్ మాత్రమే ఇది. ఓకే, ఇందులో ఏంటంటే మన చుట్టూ చిన్న పిల్లలు ఉంటారు కదా, కొన్నిసార్లు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మన దగ్గర ఆన్సర్ ఉండదు. అవును. సో అలా ఒక 10 years బాయ్, ఒక 8 to 10 years ఉండే ఒక బాయ్ స్కూల్లో ఆడుకుంటా ఉన్నాడు. పక్కన క్లాస్ జరుగుతుంది. అప్పట్లో మనకు ఒక పద్యం ఉంటుండే కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. అది మన బాబు వింటాడు. విని స్కూల్ నుంచి పరిగెత్తుకుంటా ఇంటికి వస్తాడు. ఒక పాత ఇల్లు ఉంటది, ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ ఉంటది. ఆమె ఏజ్ చూస్తుంటే ఒక 28 years ఉంటది. ఎవరికి మదర్కి 28 to 30 ఉంటది. సో ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ స్కూల్లో మాస్టర్ అన్నారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నారు.
అంటే నువ్వు అన్నావు కదా మన నాన్న దేశం కోసం చచ్చిపోయాడని, అంటే ఈ మనుషుల కోసమే చచ్చిపోయిందా అని అడుగుతాడు. ఓకే అని వాళ్ళ అమ్మ అంటది అవును అంటది. మరి మన నాన్న అందరి కోసం చచ్చిపోయినాడు కదా, మరి ఎందుకు మనల్ని ఎవ్వరు అంటే హెల్ప్ చేయట్లేదు తోటి అడుగుతాడు వాళ్ళమ్మని. వాళ్ళమ్మ చూస్తా ఉంటది, ఏం చెప్పలేకపోతుంది. అంటే అతను అడిగింది కరెక్టే. సో నాన్న అందరి కోసం చనిపోయారు, మనకి అందరూ ఎందుకు లేరు, అందరికి ఎందుకు హెల్ప్ చేస్తలేరు, మన సొంత తాత కూడా మనం ఇంటికి రాణిస్తలేడు కదా అని చెప్పేసి అడుగుతాడు. వాళ్ళ మమ్మీకి ఏం చెప్పాలో అర్థం కాదు బాయ్ కి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఎవరైనా ఉంటే ఏం చెప్తారు? ఒకవేళ మీరు ఉన్నారు ఫర్ సపోజ్ ఆ మదర్ క్యారెక్టర్, అంటే ఒక తల్లిగా ఏం చెప్పలేం మనం కదా, అంటే మనం ఆ బాయ్ ని కన్విన్స్ చేయలేము. ఏదో ఆ టైంకి ఏదో ఒక చెప్పడం అట్లా కాదు నాన్న ఇట్లా కాదు నాన్న అని చెప్తాం, కానీ దానికి ఆన్సర్ అయితే లేదు కదా అని అడిగింది దానికి. అట్లా ఆ బాయ్ అడిగే ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఆ స్టోరీ అట్లా తీసుకుంటూ వస్తుంది. అంతే పడుకునేటప్పుడు అమ్మా నువ్వు నాన్న ఎప్పుడు కలిశారు, నాన్న ఎందుకు వెళ్ళిపోతాడు, అట్లా అట్లా అడుగుతాడు. హీరో హీరోయిన్ నాన్న అమ్మానా, హీరో హీరోయిన్ నాన్న అమ్మానా? కట్ అవుతుంది వినిపిస్తుంది. అవునా, నేను సిగ్నల్ వచ్చే ప్లేస్ కి వచ్చి మాట్లాడలేను, మీరే సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడండి. ఇది స్టోరీలో ఒక పార్ట్ రైట్, ఒక సీన్ మాత్రమే, చాలా చిన్న సీన్ అది. ఓకే కాదు, ఈ స్టోరీలో హీరో హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్ననా, బాబు వాళ్ళ అమ్మ నాన్ననా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. వాళ్ళు కథలు వాళ్ళిద్దరు మెయిన్, కాకుంటే కథ అంతా బాయ్ అడిగే క్వశ్చన్ నుంచి ఓపెన్ అవుతా ఉంటది ఒక్కొక్క సీన్. ఓకే ఇప్పుడు అట్లా అడగగానే వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంది వాళ్ళ నాన్నతోని, నీకు మేమంటే ఎక్కువ ఇష్టమా, ఈ దేశం అంటే ఎక్కువ ఇష్టమా అంటే నాకు దేశం అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే ఆ దేశం మీరుండేది కూడా ఆ దేశంలోనే కదా అని అంటాడు. వాళ్ళ అమ్మ కూడా ఏమనలేదు కదా ఇప్పుడు ఆయన అన్నదానికి. సో అట్లా ఆయన బాబు అడిగే క్వశ్చన్ నుంచి కథ అట్లా వస్తూ ఉంటది అనమాట. ఓకే, మిగతా 40% ఆర్ 60% ఎప్పుడు చెప్తారు? ఇప్పుడైతే టైం తక్కువ ఉంది కదా, అందుకనే ఒక్క సీన్ చెప్తాను అన్నా. చెప్పడానికి కూడా ఏంటంటే మనం అందరం అనుకుంటాం మనం పెద్దవాళ్ళు అయిపోయినా మనం పెద్దగానే ఆలోచించాలి అనుకుంటాం, మన చుట్టూ ఉండే చిన్న చిన్న వాటిని మనం ఆలోచించాం. కానీ అందులోనే ఎక్కువ ఏమంటారు సబ్జెక్ట్ అందులోనే ఎక్కువ ఉంటది. ఆ చిన్నదాన్ని చిన్న పిల్లలు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. అందుకని వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మనం కొన్నిసార్లు సమాధానం చెప్పలేకపోతాం, నీకు ఎందుకు రావాలని అని చెప్పేసి భయపెట్టేస్తాం వాళ్ళని. సో డౌట్స్ ని క్లారిఫై చేయాలి అంటే మళ్ళీ స్టోరీ మీ దగ్గరికి రావాలి, మన కాలర్స్ అడుగుదాము ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వాళ్ళు ఏం చెప్తారు అనేది. ఓకేనా? ఈ రోజు ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయా అశోక్ గారు? విషెస్ అంటే ఏం లేవు, కాకుంటే ఒకరు నాతో మాట్లాడతలేరు, ఎందుకు మాట్లాడలేదు అడగాలి. అవునా, పేరు చెప్తారా? మా ఫ్రెండ్ రాజా అని. ఓకే, 3 months నుంచి నాతో మాట్లాడతలేడు, ఎందుకు మాట్లాడతలేదు రీజన్ కూడా తెలియదు నాకు. అయ్యో అవునా, అడుగుదాం. రిలేషన్షిప్ మాది, ఆయనకి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. నా తర్వాత వచ్చిన వాళ్ళ వయసు ఎక్కువైందో ఏందో నాతో మాట్లాడతలేడు. అయ్యో, వైఫ్ ఫ్రెండ్షిప్ అండి, ఎందుకు అలా అనుకుంటారు? చాలా మంది ఇలా అనుకుంటారు, నేను ఖండిస్తున్నాను. దీని గురించి మనం ఇంకొకసారి టాపిక్ మాట్లాడుకుందాము. వైఫ్ రాగానే మారిపోయాడు లేకపోతే దూరం అయిపోయాడు ఇట్లాంటివి అంటూ ఉంటారు కదా, అసలు ఎందుకు అలాంటి థాట్ మీలో డెవలప్ అవుతుంది తెలుసుకుందాం అని అనిపిస్తూ ఉంటది. ఈసారి కాల్ చేసినప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి అశోక్ గారు. ఓకే, మీ ఫ్రెండ్ రాజు రైట్, రాజా గారు మీరు ఎందుకు మాట్లాడట్లేదు అశోక్ గారితో? చాలా ఫీల్ అవుతున్నారు. మీరు కనుక షో చూసే లెక్క అయితే కనుక ఖచ్చితంగా మీరు వెంటనే షో అవ్వగానే ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ మీరు చూడంగానే వెంటనే అశోక్ గారికి కాల్ చేసి మాట్లాడేయండి. అండ్ అశోక్ గారు మీరైనా కాల్ చేయొచ్చు కదా తనకి ఒకసారి. నేను చేసాను, బిజీగా ఉన్నా, మళ్ళీ చేస్తా అన్నాడు. 3 months అవుతుంది. అవునా, పర్లేదు, ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మీరే చేయండి, తప్పేముంది. ఇంకొకసారి ట్రై చేయండి, మన అనుకున్నప్పుడు తప్పలేదు కదా, ఒక అడుగు కాదు. మన అనుకున్నప్పుడు అంటే ఫ్రెండ్ అంటే వాడొక్కడే ఫ్రెండ్, వాడి ప్లేస్ వాడిదే అన్నట్టు ఉంటది.
అవును. లేకపోతే ఫ్రెండ్స్ అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అశోక్ గారు? ఏం పర్లేదు, ఇంకొకసారి కాల్ చేసి ఏంట్రా పరిస్థితి అని అడగండి, ఎందుకు దూరంగా ఉంటున్నావు అని అడగండి, చెప్తాడు. రీజన్ ఏమై ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేదంటే అడిగేదాకా, తను చెప్పేదాకా మీరు వెంటనే కాల్స్ చేస్తూనే ఉండండి, ఇసిగించండి, ఏం పర్వాలేదు. ఓకేనా? అండ్ రాజా గారు మీరైతే అశోక్ గారికి కాల్ చేసి మాట్లాడండి ఒకసారి. ఇప్పుడు దూరంగా ఉన్నా కదా, అంటే నేను సిటీలో ఉన్నా కదా, సరే ఒకవేళ ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎదురెదురు పడ్డప్పుడు నన్ను చూసి మాట్లాడతాడా, కామ్ వెళ్ళిపోతాడని చూడాలని ఉంది నాకు. ఎందుకండి దూరాన్ని పెంచుకోవడం? మీరే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడేసేయండి. మహా అయితే అంటారు, తర్వాత మామూలుగా మాట్లాడేస్తారు, ఏం కాదు. ఎందుకు రిలేషన్ చక్కగా దగ్గర చేసుకోండి, దూరం పెంచుకోకండి. ఒక అడుగు మనం వేసినంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా అశోక్ గారు. నాకేం లేదు, వాడు మాట్లాడితే చాలు, వాడికంటే ఎవరు ఎక్కువ కదా. అందుకే ఫోన్ ఈ కాల్ పెట్టేసిన వెంటనే రాజు గారికి కాల్ చేసి మాట్లాడేసేయండి, సరేనా? అంటే ట్రై చేయండి. సరే, అలా అయితే ఈసారి కాల్ చేసినప్పుడు మళ్ళీ మనం దీన్నే కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు, చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కటి స్టోరీ చెప్పారు, మంచి క్వశ్చన్ కూడా రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అండ్ రాజా గారు అశోక్ గారికి కాల్ చేసి మాట్లాడండి, లేకపోతే అశోక్ గారు కాల్ చేసినప్పుడైనా రెస్పాండ్ అవ్వండి. ఇది ఇప్పుడైతే విష్ లిస్ట్ లో ఎవరిదిందో చూద్దాం. ఈరోజు బర్త్డే ఆర్ పెళ్లి రోజు ఏముందో. ఆషిక్ అబు, అతను చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు. అతను మలయాళ సినిమాల్లో కూడా వర్క్ చేస్తున్నారు. అతను డాడీ కూల్, సాల్ట్ ఎస్, పెప్పర్, 22, ఫీమేల్, కొట్టాయం, ఇడుక్కి గోల్డ్, మాయానది వంటి చిత్రాల్లో కూడా వర్క్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సో అబు గారు, మీరు కెరీర్ లో మంచి సినిమాలకు వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై డియో పిఎంసి. ఎవరు మాట్లాడేది? నా పేరు రాజేష్. ఏం పేరండి? రాజేష్. రాజశేఖర్ గారు, మీరు కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ కి వచ్చి మాట్లాడరా, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఓకే. రాజశేఖర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి? నెల్లూరు. నెల్లూరు, రైట్? హలో హలో రాజశేఖర్ గారు, చక్కగా వినిపిస్తోందండి. రాజశేఖర్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను కెమెరా వర్క్ చేస్తుంటానండి. కెమెరా వర్క్ అంటే అంటే ఫోటో షూట్స్ అలాంటివి చేస్తూ ఉంటారా? అవునండి. ఓకే, వెడ్డింగ్స్ కి, పార్టీస్ కి, ఫంక్షన్స్ కి, ప్రోగ్రామ్స్. ఓహో, మెడిటేషన్ ప్రోగ్రామ్స్. ఓకే. ఎలా అనిపిస్తుంది వర్క్? అంటే మీరు చిన్నప్పుడే అనుకున్నారా ఒక కెమెరామ్యాన్ గా వెళ్ళాలి నేను, లేదా ఫోటోగ్రాఫర్ గా వర్క్ చేయాలి అని? అదేం అనుకోలేదు, బట్ ట్రావెలింగ్ చేద్దాం ఉన్నది, నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. ఓకే. నాకు ఇది లెర్న్ అవ్వాల్సి వచ్చింది. ఎక్కడైనా వర్క్ నేర్చుకున్నారా, లేకపోతే మీ ఓన్ టాలెంటా? ఫీల్డ్ లోకి వెళ్ళి నేర్చుకున్నానండి. ఓకే. హ్యాపీయా? మీరు చేసే జాబ్ మీకు నచ్చి వర్క్ చేస్తున్నారా? కొంతమంది అనుకుంటారు కదా జనరల్ గా, నేను ఇది ఇలా అనుకోలేదు, నేను వేరేలా అనుకున్నాను, బట్ ఇక్కడ ఇరుక్కుపోయాను ఇలాగా అని. అలా ఏం అనుకోలేదు నేను ఎప్పుడు. అవునా? ప్రతిదీ ఎక్స్పీరియన్స్ ఇంకో దగ్గర ఉపయోగపడుతుంది. ఓకే. ఏ జాబ్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ అది. ఓకే. మీకు ఇంత పాజిటివ్ థాట్స్, మీకు ఎందుకు ఇంత పాజిటివ్ ఎనర్జీ థాట్స్ ఉన్నాయి? అంటే నేను 2010 నుంచి మెడిటేషన్ చేస్తూ ఉంటాను. 2010 నుంచి? అవును. గుడ్ గుడ్. ఎందుకు వచ్చారు మెడిటేషన్ లోకి అసలు? ఎలా వచ్చారు? మా నాన్న ద్వారా వచ్చాను. మా నాన్న పారాలసిస్ పేషెంట్. ఆ టైంలో మా నాన్నకి హీల్ చేసుకున్నాను మెడిటేషన్ ద్వారా. సో అది ఇన్స్పిరేషన్ ఒకటి నాకు.
సో మా నాన్న ఆ టైంలోనే కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించేవారు. అప్పుడు ఎలా ఉండేది మీ కండిషన్? అబ్బాయి ఇప్పుడు ఈ మెడిటేషన్ అవసరమా, ఎందుకు ఇదంతా అనుకునే వాళ్ళ, లేకపోతే ఇష్టంగా చేసేవాళ్ళ? నిజం చెప్పాలి. ఆ టైంలో నాకు ఎందుకు అంటే 4 o'clock 5 o'clock లేక మెడిటేషన్ కూర్చోబెడితే ఎందుకు అనుకుంటాం, అంతే కదా. కానీ సర్టైన్ 1 or 2-3 years తర్వాత ఇది మంచి ఇది అవసరం అయిందేను, అది అలవాటు చేసుకోవడం వల్ల మనకు మన లైఫ్ ఉపయోగపడుతుందని తెలుస్తుంది. సో అప్పుడు ఎప్పుడైతే ఆ మెడిటేషన్ చేస్తూ ఉండగా ఆ టేస్ట్, అది దాంట్లో వచ్చే హ్యాపీనెస్ కానీ ఒక పీస్ కానీ అది ఎప్పుడైతే టేస్ట్ చేస్తామో ఇంకా దాన్ని వదలమండి. అవునా? ఇప్పుడు ఎంతసేపు మెడిటేషన్ చేస్తారు మీరు? రోజు చేస్తారా? రోజు చేస్తానండి. మార్నింగ్ అండి మినిమం 2 hours. మినిమం 2 hours చేస్తారు. సో మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు జనరల్ గా? దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని చూస్తాను. అంటే ఒక చిన్న ప్రాబ్లమో పెద్ద ప్రాబ్లమో ఏదైనా సరే, అమ్మో ఇప్పుడు నాకు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానితో ఇది కూడా యాడ్ అయ్యింది, ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే హెల్త్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎలా తీసుకుంటారు? స్పిరిచువల్ కోణంలో అయితే మనం ఇప్పుడు ఒక పెయిన్ఫుల్ కర్మ అనుకుందాం ఉంటుంది. స్పిరిచువల్ కోణంలో చూసుకుంటే దాన్ని ఫాస్ట్ లో మనం ఇది బ్యాక్ కర్మ చేసాం మన లైఫ్, పాస్ట్ లైఫ్ లో. దాంట్లో నుంచి రియలైజ్ అయిపోయి పశ్చాత్తాపం చేసి పరివర్తనతో ఉంటే ఆ కర్మ డిజాల్వ్ అయిపోద్ది. ఇన్ ద స్పిరిచువల్ టర్మ్ ఈ కోణం నుంచి నేను మోస్ట్లీ ట్రై చేస్తాను ఒక ప్రాబ్లం ఏదన్నా వచ్చినప్పుడు. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని కూడా చూస్తూ ఉంటాం. ఏ వర్క్ చేస్తే దీన్ని ఓవర్కమ్ అంతేగాని నాలెడ్జ్ అబౌట్ నాలెడ్జ్. ఓకే, వేరే వాళ్ళకి కూడా ఇలాగే గైడ్ చేస్తూ ఉంటారా మీరు? అవును, అంత చిన్న సింపుల్ విషయాన్ని ఎక్కువ ఆలోచన చేయకుండా ఏదో జరిగిపోయింది, నాకే ఎందుకు ఇలా జరిగిపోయింది అని ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉండి స్ట్రెస్ కి ఫీల్ అయ్యి మెంటల్ గా కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. నిజంగా మెడిటేషన్ చేస్తే దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు కదా. రాజశేఖర్ గారు, ఎవరికైనా బర్త్డే విషెస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నాతో మాట్లాడదామని కాల్ చేశారు. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ నా తరఫున టీఎంసీ తరఫున ఈ రోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే. రాజశేఖర్ గారి తరపు నుండి, ఎస్పెషల్లీ మా ఐడియో పిఎంసీ తరపు నుండి ఈ రోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నెక్స్ట్ విషెస్ ఎవరితో చూసేద్దాం. బెజోయ్ నంబియార్, అతను చలనచిత్ర దర్శకుడు మరియు బాలీవుడ్ లో ఫేమస్ స్క్రిప్ట్ రైటర్. మోహన్ లాల్ నటించిన రాహు మరియు రిఫ్లెక్షన్ అనే చిత్రాలకు విమర్శకుల సైతం ప్రశంసలు అందుకున్నారు. సో బెజోయ్ గారు, మీరు ఇలాంటి చాలా చాలా మంచి చిత్రాలను చేస్తూ కెరియర్ లో మరింతగా దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీ ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసీ తరపు నుండి. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నెక్స్ట్ విషెస్ ఎవరివి ఉండబోతున్నాయో చూసేద్దాం. పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న శానంపూడి వెంకట్రామిరెడ్డి, శానంపూడి శ్రీలక్ష్మి గార్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయవారు కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. అదే విధంగా ఎస్పెషల్లీ మైడియో పిఎంసి తరపు నుండి కూడా వెంకట్రామిరెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. ఎస్, నెక్స్ట్ విషెస్. పిఎంసికి విశేష సేవలు అందించిన పాలిక శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు భార్య విజయ, కుమారులు స్వాగత్, దినేష్ మరియు బంధుమిత్రులు. అండ్ పిఎంసి శ్రీనివాస్ గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి, బంధుమిత్రుల తరపు నుండి, పిఎంసి తరపు నుండి, ఎస్పెషల్లీ మై డియో పిఎంసి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చూసారు కదండి
ఇది ఇవాల్టి మై డియర్ పిఎంసి కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. టేక్ కేర్, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. My dear PMC, my dear PMC, my dear PMC.